అనగనగా చీకటి. తను చేసిన తప్పేంటో తెలియదు కానీ చీకటిని చెడుకు ఆపాదించేశారు. చీకటి రాజ్యం, చీకటి పనులు, చీకటిలో దయ్యాలు, చీకటి కోణం ఇలా. కానీ చీకటి చేసే మంచి పనుల గురించి పట్టించుకోరు. అలసిన మనిషి సేద తీరేలా నిద్రకు ఉపకరించేది చీకటే. ఎందరివో కన్నీళ్లు తనలో కలిపేసుకుంది చీకటి. మంచి చెడు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించదు చీకటి. తన పని తాను చేసుకుపోవడమే తెలుసు. అలా సూరిబాబు వెళ్ళగానే ఇలా వచ్చేస్తుంది. సూరిబాబు షిఫ్ట్కి రాగానే డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవడం. ఈ చీకటి సమవర్తి. కులం, మతం, ధనిక, పేద, రంగు, రూపు ఏ తేడా లేకుండా అందరినీ ఒకేలా చూస్తుంది. అలాంటి చీకటికి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. తను రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు మనుషులు. రాత్రులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కృత్రిమ వెలుతురు నిండిపోయింది. రాత్రిళ్ళు ఆఫీసులు తెరిచే ఉన్నాయి. ఇళ్లల్లో టీవీలు, ఫోన్లు అవిరామంగా పనిచేస్తున్నాయి. చీకటికి చోటు లేకుండా చేస్తున్నారు. అడవుల్లోకి వెళ్దామంటే అడవులు కూడా కరువయ్యాయి. దిక్కుతోచక తపస్సుకు కూర్చుంది చీకటి. చీకటి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన గోడు వెళ్ళబోసుకుంది చీకటి. కాసేపు ఆలోచించిన దైవం, ఈ కాలంలో నీకోసం ఒక మంచి చోటు ఉంది, అక్కడ హాయిగా ఉండొచ్చు అని అభయమిచ్చాడు. ఎక్కడా నా చోటు? ఆనంద బాష్పాలతో అడిగింది చీకటి. మనుషుల గుండె అని చెప్పి మాయమయ్యాడు దైవం.